జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఒక వాక్యం హ్మ్. చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హ్మ్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, 2వ భాగం. హ్మ్. వినయమైన మనసు గలవారమై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, దేవా, మీరిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, దేవా, మరి జ్ఞానం లేనటువంటి దాని తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, పరిశుద్ధమైన వాతావరణాన్ని మా మధ్య నుంచమని వేడుకుంటున్నాను. మీ వాక్యపు వెలుగులో తండ్రి, మా యొక్క జీవితాలను మేము సరిచేసుకొని మీ ఎదుట తండ్రి నిర్దోషులంగా, నిందారహితులంగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. మీకు అప్పగించుకుంటూ మీ మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుడికి ఉండేటటువంటి, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉండేటటువంటి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన మరి వినయం కలిగినటువంటి దేవుడు, వినేయ మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం గూడా వినయమైనటువంటి మనస్సు గలవారమై ఉండాలని మరి ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందనమాట. వినయమైన మనస్సు గలవారమై, మరి మనము ఏ విధంగా అంటే ఒకనినొకడు తనకంటే యోగ్యుడు, మనకంటే ఇతరులు మరి మన యొక్క సహవాసంలో ఉండేటటువంటి మన యొక్క తోటి విశ్వాసుల యొక్క విషయంలో మనకంటే ఇతరులు యోగ్యులని మనము ఎంచేటటువంటి వారంగా మనం ఉండాలి. చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దానికి ఆపోజిట్‌గా అనుకుంటాం. మనమే ఇతరుల కంటే యోగ్యులం అనేటటువంటి భావన మనము అలాంటి ఆలోచన మనం కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటాం గానీ, మరిక్కడ మరి ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, నిజంగా మనము క్రైస్తవ జీవితంలో మరి ఒక యోగ్యమైనటువంటి క్రైస్తవ జీవితం మనము కలిగి ఉన్నటువంటి వాళ్ళమైనట్లయితే, మరి క్రీస్తుకు ఉండేటటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, వినయమైనటువంటి మనసు. ప్రతి ఒక్కరు గూడా అలాంటి మనసు కలిగి ఉండాలని పౌలు భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు గూడా తమ కంటే ఇతరులు ఎక్కువ వారని, యోగ్యులని వినయంతో మనం ఎంచేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి యేసు మరి యేసుక్రీస్తుకు ఉండేటటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే అది వినయ మనస్సు అన్నమాట. మరి అలాంటి వినయ మనస్సు కలిగి ఉండాలని పౌలు భక్తుడు అంటున్నాడు. అదే విధంగా మొదటి తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో గూడా 1 తిమోతి మరి 1వ అధ్యాయము 15వ వచనంలో మరేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు ఉన్నది. యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను పాపుల్లో ప్రధానమైనటువంటి పాపిని అనేటటువంటి మరి ప్రధానుడను అని అంటున్నాడు. మరి పాపుల్లో ప్రముఖమైనటువంటి పాపిని నేనని మరి ఎంతగానో అంటున్నాడు. మనమేమనుకుంటామంటే, మరి చాలా సార్లు అందరికంటే నేనే పరిశుద్ధుడను.
అందరికంటే నేనే పరిశుద్ధురాలిని అనేటటువంటి భావన మనం కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మరి చాలా సార్లు మరి ఈ విధంగా మనము కలిగి ఉండకూడదు. ఇలాంటి ఆలోచన మనం ఏమాత్రం గూడా కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడు గూడా మరి పౌలు భక్తుడు ఏ విధంగానైతే మరి పాపుల్లో నేను ప్రధానుడను అని అంటున్నాడో, మరి అదే మరి మనం గూడా అలాంటి మరి ఆలోచనను మనం కలిగి ఉండేటటువంటి నేను గూడా పాపుల్లో ప్రధానమైనటువంటి పాపిని ప్రభువా అని మరి మనం ఎంతగానో దేవుని ఎదుట మనం ఒప్పుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆ విధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో గూడా ఒక చక్కని మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో గూడా దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి మరి ఈ విధంగా మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధులందరిలో తాను ఏ విధంగా అంటున్నాడంటే పౌలు భక్తుడు అల్పుడను అని చెప్పుకుంటూ ఉంటున్నాడన్నమాట. పరిశుద్ధులందరిలో గూడా నేను అల్పుడను అని అంటున్నాడు. మరి అల్పుడైనటువంటి వాడు మరి నాకు ఈ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మరి అల్పులమైనటువంటి పాపుల్లో ప్రధానమైనటువంటి పాపులమైనటువంటి మన మీద దేవుడు తన యొక్క కృపను ఎంతగానో అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాంటి ఆ యొక్క భావన మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి అల్పమైనటువంటి మన మీద దేవుడు తన యొక్క కృపను ఎంతగానో అనుగ్రహిస్తూ వచ్చాడు అనేటటువంటి మరి భావన కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి క్రీస్తు కూడా తన యొక్క దీనత్వం చేత మరి ఎంతగా తను తగ్గించుకున్నాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఆయన అంతగా తగ్గించుకున్నాడు. నేల మట్టం వరకు తగ్గించుకున్నాడు. మరి వినయమైనటువంటి మనసు అంటే ఏంటిది? మనం ముందుగా మనము తెలుసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏం చూడరంటే హెచ్చు తగ్గులు చూడరు. ఎవరైతే దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క వినయ మనసు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చూడరంటే హెచ్చు తగ్గులను మరి వాళ్ళు చూసేటటువంటి వాళ్ళుగా ఉండారన్నమాట. చాలా సార్లు సంఘాలలో మనం చూసుకున్నట్లయితే మరి దేవుని పేరు చెప్పుకుంటూ కూడా మరి ఎంతో పక్షపాతం, హెచ్చు తగ్గులు, మరి నీవు నేను ఎక్కువ తక్కువ అనేటటువంటి అలాంటి గుణాలను కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి చాలా సార్లు మరి మరి చాలా మంది దేవుని యొక్క పరిచర్య చేస్తూ కూడా అలాంటి గుణాలను కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మరి యొక్క విశ్వాస జీవితానికి ఏ మాత్రం కూడా అది మంచిది కాదనమాట. ఏ మాత్రం కూడా మన యొక్క విశ్వాస జీవితానికి మరి ఎంతో నష్టాన్ని కలిగించేదిగానే ఉంటదన్నమాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రభైనటువంటి యేసుక్రీస్తు మరి ఆయన ఏ విధంగానంటే ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా తన్ను తాను ఎంతగానో రిక్తునిగా చేసుకున్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ఆయన మనుషుల పోలికగా పుట్టి మరి ఒక దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరి అంతగా మరి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపి తండ్రి అయినటువంటి దేవునికి ఎంతగానో విధేయతను చూపినటువంటి వాడుగా ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా అలాంటి మరి తగ్గింపు గుణాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి నీవు నేను తగ్గించుకుంటే ఎదుటి వ్యక్తిని కూడా మనం నిజంగా ఆ యొక్క తగ్గించుకునేటటువంటి గుణం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఎదుటి వ్యక్తి మనకంటే మరి మనకి ఏ విధంగా కనిపిస్తాడంటే యోగ్యుడిగా కనిపిస్తాడు. చాలా సార్లు ఈ యొక్క తగ్గింపు గుణము అనేది వినయముగా మనస్సు అనేది మనకు లేనట్లయితే ఇతరులు మనకంటే ఏ విధంగా కనిపిస్తూ ఉంటారు? మనకు మరి తక్కువ వారుగానే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి
ఇలాంటి మనసును మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం వినయ మనస్సు కలిగి ఉంటామో, మరి అలాంటి వాళ్ళు ఏం జేయరంటే తమ్ము తాము తగ్గించుకుంటారు. వినయమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, వాళ్ళు తమ్మును తాము ఏం జేసుకుంటారంటే తగ్గించుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గూడా ఎల్లప్పుడు గూడా మరి ఇతరులు తనకంటే యోగ్యులు, మరి లోకంలో ఉండేటటువంటి అందరూ గూడా యోగ్యులని ఆయన ఎంచి ఉన్నాడు గాబట్టే, ఆయన ఏం జేస్తూ వచ్చిండంటే, ప్రభురాత్రి భోజనానికి ముందుగా మరి ఆయన ఏం జేస్తూ వచ్చిండు, శిష్యుల యొక్క పాదాలను కడిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క పాదాలను కడగడం అనేది కేవలము బానిసలు మాత్రమే ఏం జేస్తూ ఉంటారంట, కడిగేటటువంటి వాళ్ళుగా ఉంటారు. బానిసలు మాత్రమే మరి ఆ రోజుల్లో మరి పాదములను కడిగేటటువంటి వాళ్ళనమాట. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక బానిసగా తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి ఒక మరి ధనవంతుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యజమాని అనేక మంది బానిసలను మరి కలిగి ఉంటారు. ఒక ధనవంతుని గనక మనం చూసుకున్నట్లయితే, ఆ ధనవంతుని ఇంటిలో ఎంతో మంది బానిసలుంటారు, పనివారుంటారు. మరి ఆ కాలంలో ఒక బానిసను మరి కొనుక్కునేట మరి కొనుక్కోవాలంటే అతనికి కొంత జీతం అనేది ఏం చేయాలి? బానిస గావాలంటే ఆ యొక్క బానిసకు ఏం చెల్లించాలి? అదే డబ్బులు చెల్లించాలి. ఇన్ కొంత డబ్బు పెడితేనే ఆ బానిస మరి పనికొస్తాడు కాబట్టి, ఆ విధంగా అలాంటి ఒక యజమాని ఒక బానిస యొక్క కాళ్ళు కడగడం అంటే అది నిజంగా మరి అంత సులభమైనటువంటి పనా అంటే పని గాదనమాట. కానీ ఒక బానిసగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు అయ్యుండి గూడా శిష్యుల యొక్క పాదాలను ఆయన ఏం చేస్తూ వచ్చిండు అంటే కడుగుతూ వచ్చిండనమాట. ఆయన మనకెంతగానో ఒక మాదిరి చూపిస్తూ వచ్చాడు. ఒక బానిస మాదిరిగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదాలను కడగడము మొదలుపెట్టిండనమాట. ఎందుకాయన ఆ విధంగా చేస్తూ వచ్చిండు అంటే, ఆయన మరి శిష్యులు నాకంటే యోగ్యులని ఆయన ఎంచుతూ వచ్చిండు. శిష్యులు నాకంటే కూడా వాళ్ళు యోగ్యులని ప్రభైనటువంటి యేసుక్రీస్తే ఆయన ఆ విధంగా ఎంచి శిష్యుల యొక్క పాదాలను కడిగిండు కాబట్టి మనమెంత అనేది మనం ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. అదే విధంగా వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మందిని సంపాదించుకుంటారు. ఎప్పుడైతే దేవునికి ఉండేటటువంటి ఆ యొక్క వినయ మనసు మనం కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటామో, మనం అనేకులను ఏం చేస్తూ ఉంటామంటే సంపాదించుకునేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మొదటి కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. నిజంగా మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్న మొదటి కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నేనేం చేసుకుంటున్నానంటే నేను దాసునిగా చేసుకుంటుని అని అంటున్నాడన్నమాట. పౌలు భక్తుడు ఎంతో వినయంగా తనను తాను అందరికీ దాసునిగా చేసుకున్నాడు. అదే విధంగా మరి ప్రభువు నిజంగా శిష్యుల కంటే తాను మరి ప్రముఖుడుగా మరి తను ఎంచుకోలేదు గాని తక్కువ వాడిగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు కూడా మరి ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా మరి ఒక మానవుని స్వరూపంలో ఒక మానవుని లాగా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అంత మాత్రమే కాదు గాని ఒక దాసుని స్వరూపమును ధరించుకొని మరి ఎంతగానో ఆయన మనకు ఒక మాదిరిగా మరి ఉన్నాడన్నమాట. కాబట్టి ఆయన విడుదలమైనటువంటి మనం కూడా ఆ యొక్క వినయమైనటువంటి మనసు కలిగి ఉండి అనేకులను మనము సంపాదించుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి.
ఒకవేళ నిజంగా మన దగ్గర వినయమైనటువంటి ఆ యొక్క తగ్గింపు మనసు మన దగ్గర ఉందనుకోండి, నిజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం గూడా అనేకులను సంపాదించుకొనగలం. దేవుడు దేవుడు కలిగి ఉండేటటువంటి ఆ యొక్క వినయ మనసుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అనేకులను మనము సంపాదించుకునేటటువంటి వాళ్ళంగా ఉంటామన్నమాట. మరి అదే విధంగా ఈ యొక్క వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? ఇతరులు తమ కంటే యోగ్యులుగా ఈ లోకంలో ఎవరికి వారే తమకు తామే ఇతరుల కంటే యోగ్యులం, తెలివైనటువంటి వాళ్ళం. మనం ఏం చేస్తూ ఉంటాం? మనకు ఉండేటటువంటి ఆ యొక్క మరి ఉద్యోగాన్ని బట్టి యోగ్యులం అనుకుంటాం. మనకుండేటటువంటి ఆ యొక్క టాలెంట్‌ని బట్టి మరియు ఇతరుల కంటే మనమే యోగ్యులమని అనుకుంటాం. మనకున్నటువంటి భౌతికపరమైనటువంటి మరి కావచ్చు అనేకమైనటువంటి విషయాలను బట్టి ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఇతరుల కంటే యోగ్యులమని అనుకుంటూ ఉంటాం. చాలా సార్లు ఈ లోకంలో మరి మనకుండేటటువంటి తెలివితేటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, పరపతిని బట్టి, మనకుండేటటువంటి ఆ యొక్క వాటిని బట్టి అన్నిటిని బట్టి మనం ఏం చేస్తుంటామంటే, ఇతరుల కంటే మనమే యోగ్యులమని ఎంచుకునేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మనం ఇతరుల కంటే మరి ఆ విధంగా అనుకోవడం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకి ఏమాత్రం గూడా క్షేమకరం కాదు గానీ, మరి మన యొక్క మానసిక ఎదుగుదల మరి లేకుంటే ఈ లోకంలో మరి ఒక 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 మనిషి ఈ లోకంలో జన్మించాలంటే మొత్తం కంప్లీట్‌గా పరిపూర్ణంగా ఎప్పుడైతే తల్లి గర్భంలో మరి కంప్లీట్‌గా ఆ యొక్కది అది కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పుడే ఈ లోకానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చిండంటే పరిచయం జేయడం అనేది జరిగింది. అదే విధంగా మరి ఏ లోపం లేకుండా మరి మనం ఏం చేస్తూ వచ్చామంటే ఈ లోకంలో మరి పుట్టి ఉన్నాం. అది దేవుని యొక్క చిత్తం. కానీ మరి దేవుని యొక్క కృప వలనే మనం ఈ లోకంలో చాలామంది ఏదో ఒక లోటు గావచ్చు, అంగవైకల్యం గావచ్చు, మరి కొన్ని కొన్ని మరి దేవుడు వారికి అనుమతిస్తూ వచ్చాడు. కాబట్టి అది ఏ విధంగా అంటే దేవుని యొక్క కృపనే. దేవుని యొక్క కృప వలననే మనము ప్రస్తుతం ఈ లోకంలో ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే గూడా ఈ స్థితిలో మనకున్నటువంటి స్థితిని బట్టి గూడా దేవుని మనం ఎంతగానో మరి, మరి దేవునికి కృతజ్ఞతా భావాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మరి వినయమైనటువంటి మనసున్నట్లయితే ఇతరులు మనకంటే యోగ్యులని మనము ఎంచేటటువంటి వాళ్ళంగా ఉంటాం. వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఏం చేయరంటే పదవులను కోరరు. చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారు సంఘాలలో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు మరి పదవులను కోరుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. మరి మరి పరిచర్యకు వెళ్ళినప్పుడు గూడా చాలా సార్లు మరి మనల్ని ఎంచాలి, మన పేరు పెట్టి పిలవాలి అని అనుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. వారందరికంటే మనల్ని మన పేరు చెప్పుకోవాలి. మన పేరు పెట్టి పిలవాలి, చెప్పాలి. ఆ! ఫలానా అని జెప్పాలి అనేటటువంటి వాళ్ళుగా అలాంటి అనాలోచితమైనటువంటి భావాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటాం గానీ, దేవుడు మనల్ని మొదటగా ఎవరు మనల్ని గుర్తించాలంటే, ప్రభువే మనల్ని గుర్తించాలి అనేటటువంటి భావాన్ని మనము కలిగి ఉండేటటువంటి మనుషుల ఘనతను మనం కోరుకోవద్దు గానీ, దేవుని యొక్క దేవుని యొక్క ఆ యొక్క మరి మరి మన యొక్క దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనము దీనమైనటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మరి హెచ్చించేటటువంటి వాడుగా ఉంటాడనమాట. ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద మనం ఎంతగానో దీనమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం కలిగి ఉన్నప్పుడు మనము ఈ ఎప్పుడైతే ఈ విధంగా మనం కలిగి ఉంటామో ఇతరులు మనకంటే యోగ్యులని మనము ఎంచేటటువంటి వాళ్ళంగా ఉంటామన్నమాట. మొదటగా వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏం చూడరంటే హెచ్చు తగ్గులు చూడరు. దానికి మొదటగా ప్రభైనటువంటి యేసుక్రీస్తే మనకు గొప్ప మాదిరి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే ఈ లోకానికి ఒక మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. అదే విధంగా రెండవదిగా వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు తమను తాము ఏం చేసుకుంటారంటే తగ్గించుకుంటారు. మరి వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మందిని సంపాదించుకుంటారు.
మరి వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఇతరులు తమ కంటే యోగ్యులని ఎంచేటటువంటి వాళ్ళుగా ఉంటారు. వినయమైనటువంటి మనసు కలిగినటువంటి వారు పదవులను, మనుషుల యొక్క మరి గుర్తింపును కోరుకోరు గాని మరి ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి ఇలాంటి మరి గుణాలను మరి మనం కలిగి ఉన్నప్పుడు మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు అది ఎంతో క్షేమము. మరి దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వినయ మనస్సును మనం కూడా కలిగి ఉండడానికి మన యొక్క హృదయాలను మరి మనం ఎంతగానో సిద్ధపరచుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ అక్క. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి